రాజు చేస్తానంటారు ముఖ్యమంత్రి గారు. రాజు కావాలంటే రాజ్యం కావాలి. రైతుకున్న రాజ్యం భూమి. ఆ భూమి మొత్తం తీసుకొని ఆయన దేనికి రాజు చేస్తారు? పేదరికాన్ని రాజు చేస్తారా, లేదా వేరే ఫ్యాక్టరీస్లో కూలీలుగా చేస్తారా? మన రాష్ట్రంలో ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చిన నివేదిక పార్లమెంట్ ఇచ్చారు. ఒక్కొక్క వ్యవసాయ కుటుంబానికి ఉన్న అప్పు ఆంధ్రప్రదేశ్లో 2,50,000. అది జాతీయ యావరేజ్ వచ్చి 70,000. మన రాష్ట్రానికి ఉన్న 14-15 లక్షల అప్పు ఒక్కొక్క కుటుంబానికి వేస్తే 3 లక్షలు. కేంద్ర ప్రభుత్వం అప్పులు రాష్ట్రంలో ఒక్కొక్క కుటుంబానికి వేస్తే 1,50,000, 3 1,50,000, 4.5, 2.5, 7 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి అప్పు ఉంది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో. ఇవన్నీ మానేసి సాగునీటి ప్రాజెక్టులు అసలు వాటి గురించి ప్రస్తావించే ప్రసక్తే లేదు. వెలిగొండ ప్రాజెక్టు స్వయాన ఇదే ముఖ్యమంత్రి గారు 2 సార్లు శంకుస్థాపన చేశారు. జూన్ నాటికి జూలై నాటికి నీళ్ళు ఇస్తానంటున్నారు. దానికి 4,000 కోట్లు కావాలి. బట్ ఇప్పటివరకు కేటాయించింది ఈ బడ్జెట్లో నాకు తెలిసి ఒక 500 కోట్లు. అదేవిధంగా నకిలీ విత్తనాల గురించి మాట్లాడలేదు, కల్తీ విత్తనాల గురించి మాట్లాడలేదు, సాగునీటి ప్రాజెక్టుల గురించి లేదు, 18 పంటలకు గిట్టుబాటు ధర లేనే లేదు, డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుల గురించి ఊసే లేదు. రాష్ట్రంలో 60% వ్యవసాయ నేపథ్యం ఉన్నటువంటి రాష్ట్రంలో మన వ్యవసాయం నాకు తెలిసి దీని స్థూల ఆదాయం నాకు తెలిసి 13-14% ఉంది. వీటి మీద దృష్టి సారించాలి. కానీ ఈ భూ పందేరాలు కావచ్చు, ఏదైనా కానీ ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆపి రైతు సంక్షేమం కొరకు రైతు దేశానికి వెన్నెముక, ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించి ఈ వ్యవసాయ రంగానికి చేయూతనివ్వాలని కోరుకుంటున్నాం. ఈ దిశగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి వసుంధర గారికి, అదేవిధంగా సలీం గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రామచంద్ర సార్, ఆఫ్ కోర్స్ ఆల్ ద వే ట్రావెల్ ఫ్రమ్ హైదరాబాద్ టు హియర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక్క మాట సార్ గురించి చెప్తాను. నేను చాలా ఇంప్రెస్ అయిన ఇటీవల సారు గణాంకాలతో సహా వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ విజన్ అంటే ఏంటి, దీని గురించి నేను ఒక 44 నిమిషాల ఇంటర్వ్యూ చూసినప్పుడు నేను ఫోన్ చేయడం జరిగింది. వాస్తవాల్ని ప్రజలకు తెలియచేయాలి. ప్రజలందరూ అసలుకి అధికార వికేంద్రీకరణ అంటే ఏంటి, అడ్మినిస్ట్రేటర్ అంటే ఏంటి, విజన్ అంటే ఏంటి, వీటన్నిటిని విత్ గణాంకాలతో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 25 లక్షల ఉద్యోగాలు అంటున్నారు. ఇప్పటికీ 6,25,000 ఉద్యోగాలు వచ్చినాయి అంటారు. నాకు తెలిసిన సర్కిల్ ఒక్కడికి ఉద్యోగం రాదు. మరి 6,25,000 ఉద్యోగాలు ఎక్కడ వచ్చినాయో నాకు తెలియదు. 25 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల కోట్ల పెట్టుబడులు అంటారు. గత 5 సంవత్సరంలో చెప్పిన 20 లక్షల కోట్ల పెట్టుబడులు ఎన్ని లక్షల కోట్లు వాస్తవంగా వచ్చినాయి? సో వీటన్నిటిని వాస్తవాలు ప్రజల ముందు ఉంచాలి, ప్రజలు వాస్తవాలు గమనించాలి. ఆ దిశగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న వీరికి అభినందనలు. థ్యాంక్ యూ మేడం.